పచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ. నేను వార్తలు చదువుతుంది జగదీష్ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేసుకోమని చెప్పండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 10 పైసలు కూడా ఖర్చు ఉండదు. ఈరోజు ముఖ్య వార్తలు ఏంటంటే, కాశ్మీర్ మంచు ప్రదేశం, చలి ప్రాంతం, మరి కన్యాకుమారి సముద్రం ఒడ్డు, అటు హిమాలయాలు ఇటు సముద్రం ఒడ్డు. ఇక్కడి నుండి అక్కడికి, ఇక్కడికి ఎవరన్నా ప్రయాణం చేసి ఉంటారా అంటే వేళ్ల మీద లెక్కేయచ్చు. అయితే రేపు జనవరి 26వ తారీఖు నుండి విశాఖపట్నం మీదుగా, విజయవాడ మీదుగా కాశ్మీర్ టు కన్యాకుమారి ఒక ట్రైను బయలుదేరుతుంది. ఇది ఎట్లా అంటే విమానం టైపులో అన్ని రకాల వసతులు కలిగి, చెకింగ్ కూడా విమానం చెక్ చేసినట్టుగా అన్ని రకాలుగా, ఆరోగ్యం పరంగా, ఇదేంటి క్రిమినలైజేషన్ లేకుండా అన్ని రకాలుగా చెకింగ్ చేసి, వెపన్స్ అవి తీసుకెళ్ళకుండా కొన్ని స్పెషల్ చెకింగ్ అన్నమాట. ఫ్లైట్లో ఎలాగైతే చెక్ చేస్తారో అదే తరహాలో చెక్ చేసి అందరినీ ఫ్లైట్ లాగే కూర్చొని ఏం కావాలనే తినొచ్చు, ఏం కావాలనే చేయొచ్చు, అన్ని సౌకర్యాలతో, వినోదాలతో ఈ ట్రైన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వెళ్తుంది. అది అలాగా సౌత్ ఇండియా మీదుగా డైరెక్ట్గా సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా. ఇటు సౌత్ నుండి నార్త్కి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ముక్కేదిరా అంటే, ఇక్కడున్న ముక్కేదిరా అంటే ఇలా తిప్పి, ఇదిగో ముక్కు, ఇది నా ముక్కు అని చెప్పినట్టుగా ఇక్కడ సౌత్ విజయవాడ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇవన్నీ మొత్తం సౌత్లో 5-6 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఒడిశా, ఇవన్నీ రాష్ట్రాలు చుట్టుకొని తిన్నగా బార్డర్ లైన్ సెంటర్ మార్క్ గీసుకుంటే, ఇక్కడ నుండి తిన్నగా ఒక లైన్ గీస్తే ఆ లైను కాశ్మీర్. శ్రీ మాత మీరు ఎప్పుడైనా చూసారో లేదో, మాతా వైష్ణవిదేవి శక్తిపీఠాల్లో ఒక ప్రముఖ పీఠం. ఇక్కడ నుండి రోపు వేలు, టన్నళ్ళు, అసలు ఆల్రెడీ లోడ్ ట్రైను, రోప్వే బ్రిడ్జ్, అది దరిదాపుగా 33 మీటర్లు ఉంటుంది. ఆ 33 మీటర్లు 3 కిలోమీటర్లు, దరిదాపుగా 33,000 మీటర్లు. అది 3 కిలోమీటర్లు చిల్లర ఉంటుంది రోప్వే. మీరు ఎప్పుడు చూడలేదు. కింద దరిదాపుగా ఒక ఎలా లేదన్నా 2-3 తాడి చెట్లు అంటే సుమారుగా ఒక 500 అడుగులు ఎత్తుంటుంది. అలాంటిది 1,500-2,000 అడుగులు ఎత్తున బ్రిడ్జ్ చేశారు, రోప్వే బ్రిడ్జ్. అసలు ఈ ఎక్స్పెక్టేషన్ ఒకప్పుడు చెప్పేవారు, కాశీ వెళ్తే తిరిగి రారు అని చెప్పేవారు. కాశీ వెళ్తే తిరిగి వస్తారు లేదు, కానీ ఈ కాశ్మీర్ ట్రిప్పు వెళ్ళటం, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వెళ్ళడం ఒక నిజంగా ప్రతి మనిషి జీవితంలో ఒక రియల్గా ఒక పెద్ద అడ్వెంచర్. ఇది జరిగితే మనిషి తప్పనిసరిగా జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేశాడు అనుకోవాల్సిందే. ఏంటి మామూలు విషయం ఏంటండి, ముక్కు ఇక్కడి నుండి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకురావడం అంటే, ఇలా తలచుట్టు తిప్పి ఇలా తీసుకురావడం అంటే మామూలు విషయమా?
సౌత్ నుండి నార్త్కి, సౌత్ పోల్ నుండి నార్త్ పోల్, ఇక్కడ సముద్రం ఒడ్డు నుండి కన్యాకుమారి దగ్గర మొదలుపెట్టి మీరు ఆ చివరికి వెళ్ళడం నార్త్ ఉదంపూరు, మళ్ళా కాశ్మీరు, శ్రీనగరు, ఆయన యుఎస్ఆర్ యుబిఆర్ఎస్ఎస్ అని ఒక ప్రణాళిక తయారు చేసి, ఆ ప్రణాళికలో దరిదాపుగా ఎన్ని రోజులు పడుతుందో కూడా ఇంకా ముఖ చిత్రం రిలీజ్ అవ్వలేదు. రేపు 5వ తారీఖున కొన్ని టెస్టులు చేసి జనవరి 5వ తారీఖున 2025 5వ తారీఖున జనవరి 5వ తారీఖున కొన్ని టెస్టులు చేసి స్టార్ట్ చేస్తారు. వందే మాతరం ట్రైన్లు అలాగే మామూలు ట్రైన్లు మొత్తం దరిదాపుగా ఒక 10-15 ట్రైన్లు బయలుదేరుతున్నాయి. మరి చూడండి ఎలాగుంటుందో. ఇక్కడేమో మనం వచ్చేటప్పటికి తెలుగు మాట్లాడతాం, తమిళ మాట్లాడతాం, ఒడియా మాట్లాడతాం, మలయాళం మాట్లాడతాం, కన్నడం మాట్లాడతాం మనం ఈ దక్షిణాదిలో. అటు వెళ్ళేటప్పటికి ఉత్తరాది వెళ్ళేటప్పటికి ప్యూర్గా నేపాల్ బోర్డర్. అటు చూస్తే కొంచెం పైకెక్కి అలా చూస్తే హిమాలయాలు కనబడతాయి, మంచు ప్రాంతం. అలాంటి చోటకి మనం వెళ్ళడం అనేది మన పూర్వజన్మ సుకృతం అనుకోవాలా, లేకపోతే ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అనుకోవాలా. ఇలాంటి ఎక్స్పెక్టేషను రైల్వే, దక్షిణ భారత రైల్వే, ఉత్తర భారత రైల్వే రెండు కలిపి ఇది చేయడం అనేది ఒక నిజంగా ఒక వండర్. ఇప్పుడు దాకా ఎన్నో వండర్లు చెప్తారు, ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి, 8వ వింత లేదంటారు. నిజంగా ఇది 8వ వింత. తాజ్మహల్ తో కలిపి 7 వింతలు అంటే ఏదన్నా చెప్పుకోవడానికి ఇది 8వ వింత అనమాట. మనం ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళడం అనేది 8వ వింత. కాబట్టి మీ అందరూ వీలైతే ప్రయత్నం చేసి ఒకే ఒక్కసారి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే ఈ ప్రయత్నం, ఈ ఎక్స్పెక్టేషన్, ఈ అడ్వెంచర్ని పూర్తి చేసుకుంటే మీ జీవితంలో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. అసలు వెళ్ళే కొద్ది మీకు అనేకమైన వింతలు, సొరంగాల్లో నుండి, టన్నల్స్లో నుండి, రోప్వే. ట్రైన్కు రోప్వే ఏంటండి? ఆ రోప్వే ఆల్రెడీ టెస్టింగ్లు అయిపోయినాయి. హెవీ ట్రైన్స్ని టెస్టులు తిప్పారు, అటు ఇటు 3 సార్లు తిప్పారు, సక్సెస్ అయిపోయింది, అంత సక్సెస్. అంతేకాకుండా ఈ మంచుకి బ్రేకులు పట్టేస్తాయేమో అని మళ్ళీ వాటికి సెక్షన్ చేశారు. సెక్షన్ అంటే టెస్టింగ్ చేసి అవి అటు ఇటు అతుక్కోకుండా సమానంగా ఉండేటట్టుగా ఎప్పుడైనా ట్రైన్ కావాల్సిన విధంగా టర్నింగులు తిరిగే దగ్గర కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇలాంటి అసలు మీకు ఉదంపూర్ ఇవన్నీ మీరు అసలు ఇది చూడాల్సిన యాత్ర. మీ జీవితం నేను చెప్పినట్టుగా 8th వండర్ మీరు చూసినట్టే మీరు బతికుండగా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు దయచేసి ఎంతవరకు ఎన్ని షేర్ చేశారో చేయలేదు, కానీ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మీరు కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ నొక్కండి. ఏంటంటే ఇది ఇంతవరకు ఎవరు చెప్పారు చెప్పలేదో తెలియదు, నేను మాత్రం మీకు తెలియజేస్తున్నా. ఇది మై లైఫ్ని ఒక మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఏమన్నా మీరు అడ్వెంచర్ ఏమన్నా చేశారంటే ఇదే. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ 10 మందికి షేర్ చేసి వాళ్ళను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. లైక్ నొక్కండి, లైక్ నొక్కకపోయినా పర్వాలేదు, 10 మందికి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు దయచేసి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. H1B వీసా ఎక్కడండి? ఇది ఏదో విన్నట్టుంది కదూ. H1B వీసా అంటే H1B వీసా ఎవరికి కావాలి? ఎవరు అనౌన్స్ చేశారు? ఎవరిని కెలికారు అసలు? ట్రంప్ అండి. కంపు కాదండి. అయ్యో
సారీ, మీరు మీరు తప్పు ఆలోచిస్తారు. కంపు కాదు ఆయన పేరు, ట్రంప్. మన గెలిచాడు. రేపు జనవరి 20వ తారీఖున, అంటే 25, 20వ తారీఖున, 21/2025న ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆయన పదవి మొదలు పెడుతున్నారు. మరి ఈ కంపు కాదండి, ట్రంప్ అండి. ట్రంప్ గారు ఏలు పెట్టాడు. మీరు చెప్పింది, మీరు అందరు చెప్పింది కంపే. ఎందుకంటే ఏలు పెట్టి కెలికాడు. H1B వీసాలని మీరు భారతీయులందరినీ ఉండటానికి వెళ్ళలేదు, మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు. ప్రపంచంలో మేధావి ఎవడనున్నాడంటే భారతీయుడే అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. నేను అంత ముందు కూడా చెప్పా, హ్యారీ పాటర్ సినిమా డిజైన్ చేసింది, ప్లాన్ చేసింది వాళ్ళైతే దానికి మొత్తం స్ట్రక్చరలైజేషన్, పిక్చరైజేషన్ అన్ని చేసింది మన విజయవాడ వాడు, ఆంధ్ర వాడని. కానీ మీరు చెక్ చేసుకోండి, గూగుల్లోనో ఇలాంటి ఇంక దేంట్లో చెక్ చేసుకోండి. ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట. మీరు చెక్ చేయండి. మీకు కాదు అనిపిస్తే అప్పుడు నన్ను పాయింట్అవుట్ చేయండి. జపాన్లో ఒక కంప్యూటర్ సిటీని తయారు చేసిన వ్యక్తి ఒక ఇండియన్. ఈ రోజుకి కూడా ఇండియా వాడి చేతుల మీదుగా జపాన్లో ఆ కంప్యూటర్ సిటీ రన్ అవుతుంది. మీరు నమ్మాలి. మీరు కాండి చెక్ చేసుకోండి, కంప్యూటర్ సిటీ ఆర్గనైజేషన్ మెయింటైనింగ్ బై ఇండియన్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుండి సరే ఆ విషయం పక్కన పెట్టేయండి, ఆయన్ని మీరు చెక్ చేసుకోండి లేదా మానేద్దరు. కానీ ఇప్పుడు నేను విషయం చెప్పేదండి, మీరు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు ఇమ్మీడియట్లీగా మీరు అమెరికాకి ట్రై చేస్తే మీకు గ్యారంటీగా H1B వీసా వస్తుంది. ఎందుకంటే భారతీయుడు పెట్టిన మంట ఈ తంట అంటూ కంపు, ట్రంప్ అండి, కంపు కాదు ట్రంప్ గారు చెప్తున్నాడు. ఏంటంటే భారతీయులు లేకపోతే, భారతీయ ఇంజనీర్లు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ అమెరికాలో నిద్రపోతుంది, చచ్చిపోతుంది. నిద్రపోదు, చచ్చిపోతుంది. Y2K కనిపెట్టింది మనోళ్ళే. Y2 అని 2000 తర్వాత 1999 తర్వాత 2000 2 సున్నాలు వస్తుంది. ఇది ఎలాగా అని చెప్పి కనిపెట్టిన వాళ్ళు మన ఇండియన్స్. అసలు సున్నాని గణిత శాస్త్రంలో సున్నాని కనిపెట్టిన ఇండియన్స్. మీరు ఆ విషయాలు మీకు తెలుసు, నాకు తెలియదు. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీరు డిమాండ్ చేసినంత జీతం, మీరు మీ అడుగులకి మడుగులు ఒత్తుతారంటారు చూసారా, అదే తరహాలో మీ జీవితాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు సఫలమతం అవుద్ది, ఈ కళలు సాఫల్యం అవుతాయి. కళల కండం అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనకపోతే మనిషే కాడు, కళ కన్నవాడే మనిషి. అయితే కళను సాఫల్యం చేసుకోవాలి, కళను నెరవేర్చుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం మనిషిగా మనుగడ చేయటం వృధా అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆయన ఒక కట్టికి పేదవాడు, మన సౌత్ ఇండియా వాడే, చెన్నైకి చెందిన వ్యక్తి. అసలు ఆయన ఒక చిన్న వయసులో ఎన్ని కష్టాలు పడ్డాడంటే అబ్దుల్ కలాం గారు అన్ని కష్టాలు పడి ఆయన ఒక ప్రముఖ ఇంజనీర్ అయ్యి, సైంటిస్ట్ అయ్యి, ఆయన మీకు తెలుసో లేదా పెళ్లి కూడా చేసుకోవాలా. కానీ నిజంగా అబ్దుల్ కలాం గారు స్వార్థపరుడే. పెళ్లి చేసుకుంటే ఆయన వారసత్వం ఇక్కడ ఉండి మళ్ళీ ఇంకో అబ్దుల్ కలాం పుట్టేవాడేమో, ఇంకో అబ్దుల్ కలాము మనకి ఉండేవాడు. కానీ భారత రాష్ట్రపతి చేసుండి కూడా ఆయన మరో అటల్ బిహారీ వాజ్పేయి లాగా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకొని ఉంటే చాలా బాగుండేది. ఒక్కడంటే అబ్దుల్ కలాం మనకి ఇచ్చెళ్తే
తరతరాలు తరతరాలు మనం చూసుకునేవాళ్ళం. హిందూ స్థాన్లో ఒక ముస్లింని రాష్ట్రపతి చేయడం అనేది మతం కాదు, ఇక్కడ బ్రెయిన్, గుణం ప్రధానం. కులం కాదు, మతం కాదు. మతం మానం కాపాడదు, కులం కూడు పెట్టదని చెప్పి ఎప్పుడో పెద్దలు చెప్పారు. కాబట్టి ఒక వ్యక్తిని కలకనండి, ఆ కళను సాఫల్యం చేసుకోండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు ఇమ్మీడియట్లీగా అమెరికాకి మీరు అప్లికేషన్లు పెట్టుకుంటే మీరు సాఫల్యం అవుతారు. మీ కళ నెరవేరే రోజు ఈరోజు వచ్చింది. ట్రంప్ ఎంతైతే విర్రవీగాడో భారతీయులకి 1,00,000 కంటే ఎక్కువ, ఎంతకంటే ఇవ్వమని ఈవేళ 10 లక్షల వీసాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీ స్నేహితులకి, మీ మిత్రులకి అందరికీ తెలియజేయండి. 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయమని చెప్పండి. షేర్ చేయండి, 10 మందిని సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ చెప్పండి. అర్థమవుతుందా? ఒక లైక్ వేయండి, పర్వాలేదు. లైక్ అంటే ఏం లేదు, పెదాలతో ఊరికే స్మైల్ చేసినట్టుగా హాయ్ బాగున్నావా, ఒక ఫ్రెండ్ని హాయ్ బాగున్నావా అని ప్రోత్సహించినట్టుగా నమస్తే. ఇప్పుడు కొంతమంది అయ్యప్పలు కమ్మడ్డారు, స్వామి ఏ శరణం అయ్యప్ప అనుకుంటారు. కొంతమంది జై శ్రీరామ్ అంటారు. కొంతమంది ముస్లింలు అస్సలాము అలైకుం అంటారు. ఆ టైపులో ఇది కాదు, జస్ట్ ఒక ప్రోత్సాహం. మీకు ఈ మంచి వీడియోలు నేను చెప్తున్నానంటే మీకు ప్రోత్సాహం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.